భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ కొన్ని వాట్సాప్లో కూడా వచ్చాయి. ఏంటంటే తాజ్ మహల్కి ప్రాముఖ్యత తగ్గిపోయింది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఎక్కువైపోయింది అని చెప్పారు. అది కరెక్ట్ కాదని కొంతమంది వాదిస్తున్నారు. అది ఫ్యాక్ట్ చెకింగ్లో వాళ్ళేమో మొత్తం 4 ఏళ్ళకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫుటేజ్కి ఏడాది తాజ్మహల్ విజిటర్స్ లెక్కను కంపేర్ చేస్తున్నారని చెప్పి అంటున్నాడు. అది ఏదైతేనే తాజ్మహల్ అసలు పనికిరాని అది ఎందుకు ప్రమోట్ చేశారో అర్థం కాదు. సాయిబుల్ అని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీకి సాయిబుల్ అంటే చాలా ఇష్టం కదా, దానికోసం ప్రమోట్ చేశారు. కాకపోతే దాంట్లో ఏం లేదండి. యాక్చువల్గా దాంట్లో చాలా దాగి ఉన్న నిజాలు ఎన్నో దాగి ఉన్నాయి. మన హిందూ టెంపుల్ తేజోమహల్ అని అక్కడ ఉండేదంట, దాని మీద కట్టాడు షాజహాన్ గారు. అది పెద్ద లవ్ స్టోరీ కాదు. వాడికి ఉన్న 10 మందో 15 మంది పెళ్ళాల్లో ఈవిడ ఒక ఆవిడ కోసం కట్టాడు అంటాడు. ఆవిడ పోయిన తర్వాత ఆవిడ చెల్లిని పెళ్లి చేసినాడు వాడు. అంత లవ్ స్టోరీ షాజహాన్ గడు. సరే, ఈ తర్వాత శిల్పులు, చెక్కిన శిల్పులు చేతులు నరికేశారు మళ్ళీ చేయకుండా అని అంటారు. అంత రక్తపాతంతో కూడి ఉన్న ఒక పనికిరాని ఈ మాన్యుమెంట్ అది. దాన్ని పెద్ద హైప్ ఇచ్చి ప్రమోట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ సరే, అదేదైతేనే లెక్కల ప్రకారం యావరేజ్న లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి 60 లక్షల మంది పర్ ఇయర్ వెళ్తున్నారు తాజ్మహల్కి. 70 కోట్ల ఆదాయంతో వస్తుంది రెవెన్యూ. సరే, ఇది ఇలా ఉండగా మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దానికి నంబర్ ఆఫ్ విజిటర్స్ 28 లక్షల మంది ఇప్పటిదాకా వచ్చారు. టికెట్స్ కట్టేయండి, అది ఎంట్రీ టికెట్ ఏదో ఉంటుందండి. ఆ 28 లక్షల టికెట్లు కట్టే, ఆ టికెట్లతోనే వాళ్ళ ఆదాయం ఎంత వచ్చిందంటే 70 కోట్ల పైబడిచ్చింది. ఇది ఒక ఏడాది కాదండి, చాలా కట్టినప్పటి నుంచి అక్టోబర్ 18 నుంచి ఇప్పటిదాకా. మధ్యలో మీకు కోవిడ్ వల్ల కొంత నష్టం జరిగింది, బట్ అది ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్ ఆన్ టికెట్స్ ఓన్లీ. టికెట్లే కాదు కదా, మిగతా చాలా ఉంటుంది దాంట్లో. మీకు రెస్టారెంట్స్ ఉన్నాయి, ఆ పెద్ద స్ట్రక్చర్ అది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లార్జెస్ట్ అంటే టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈజ్ ఎ గ్రేట్ లీడర్, టాలెస్ట్ లీడర్ అతను. ఆయన లేకపోతే మన భారతదేశం ఇప్పుడు ఇలా ఉండేదే కాదు. ఈ ముక్కల కింద ఉండి ఏదో ఎక్కడో ఓ చిన్న ముక్క కింద ఉండేది మన ఇండియా. ఆయన 500 స్టేట్లీ ప్రావిన్స్లన్నీ అన్ని లాక్కొచ్చి ఇండియాలో కలిపాడు. మామూలు మనిషి కాదండి ఆయన, మహానుభావుడు. మోదీ గారు కంటే కూడా చాలా, అంటే అలా కంపేర్ చేయకూడదు. మోదీ గారి గొప్పతనం అతనికి ఉంది. మోదీ గారు ఆ టైంలో అతను మోదీ గారి లాగే పనిచేశారు. ఆయన లేకుండా ఉండింటే జవహర్లాల్ నెహ్రూ హైదరాబాద్ అదే నిజాం ని అక్కడికి పాకిస్తాన్కి ఒక కారిడార్ ఇచ్చి కలుపుతాడట. కలుపుదాని ప్లాన్ అంటే మన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కలిపి ఉండేది నిజాం తాలూకు రాజ్యం. దాన్ని ఒక కారిడార్ వేసి పాప పాకిస్తాన్ వాడు వెళ్ళి రావడానికి అనుకూలంగా ఉంటుందని పాకిస్తాన్కి ఇస్తాడట. ఇచ్చే ప్లాన్లో ఉండేవాడు నెహ్రూ గారు. లక్కీగా ఆడేదో సమ్మిట్కి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు. ఆడు సొంత డబ్బా కొట్టుకోవడానికి, అమ్మాయిలు ఎత్తుకోవడానికి వెళ్ళి ఉంటాడు. వెళ్ళినప్పుడు పటేల్ గారు నిజాంని మీద యాక్షన్ తీసుకుని మొత్తం
3-4 రోజుల్లో క్లోజ్ చేశాడు. హైదరాబాద్ని విలీనం చేశారు. అదండి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన గ్రేట్నెస్. ఆయనే కరెక్ట్గా చేసుంటే, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే కాశ్మీర్ ఇష్యూ ఉండేదే కదా. నెహ్రూ గారు కెలికి కాశ్మీర్ ఇష్యూ తెప్పించాడు. సరే, అది నెహ్రూ బ్రిటిష్ వాళ్ళు కలిసి చేసింది. అది బ్రిటిష్ వాళ్ళు స్ట్రాటజీ ఏంటంటే, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ ఉండకూడదు, ఇండియాకి రష్యా, ఆ రోజుల్లో రష్యా యుఎస్ఎస్ఆర్ ఉండేది, యుఎస్ఎస్ఆర్ కామన్ బార్డర్ ఉండకూడదు. ఉంటే వీళ్ళు ఏదైనా చేసేస్తారు, ఏదైనా సాధించేస్తారు, ట్రేడ్లో దిట్టలు వీళ్ళు అని చెప్పి ఆడు భయం ఇంగ్లాండ్ వాడు. అందుకోసం మనకి 2 చేతులు నరికేసాడండి, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్. పాకిస్తాన్కి ఇచ్చి మన మధ్యలో పెట్టాడు. వాడి బ్రిటిష్ వాడి డివైడెడ్ రూల్ పాలసీలో మనకి ఎప్పుడు రావణ కాష్టంలో ఏదో రగులుతూ ఉండాలి, శాంతి ఉండకూడదు ఈ ఏరియాలో. పైగా మనం ఎదగకూడదు, ఇండియా ఎదగకూడదు. ఎందుకంటే వాడికి మొదటి నుంచి భయం ఇండియన్స్ అంటే. మన తెలివితేటలు వాళ్ళు చూసి వాళ్ళు ఈర్ష్య భయం చాలా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళకి కానీ వదిలేస్తే వీళ్ళు మొత్తం ప్రపంచాన్ని నేరేస్తారని చిన్న అనుమానం, భయం ఎప్పటికీ ఉంది వాడికి. సో అలాగనే మనని కంట్రోల్ చేయడానికి కానీ ఇది మనకి ట్రేడ్ రూట్స్ లేకుండా చేశాడు. ల్యాండ్ మీదుగా షిప్పుల మీదుగా చాలా పడాలి కదా అంటారు. అది అందుకే మనకి ఆ గిల్గిట్ బల్టిస్తాన్ ఒక ఏరియా, గిల్గిట్ బల్టిస్తాన్, అది కావాలని వాడు సొంత మనిషిని పంపించి జీతమేమో ఇండియన్ కశ్మీర్ రాజుగారి దగ్గర తీసుకుంటున్నాడు. మేజర్ బ్రౌన్ గడు రాజుగారి కింద పనిచేస్తూ మ్యూటినీ చేశాడు. మ్యూటినీ అంటే తెలుసు కదా మీకు, తిరుగుబాటు చేయించి ఇదేదో ముస్లింల దేశం, ఇది హిందువులకి ఎలా ఇస్తామని చెప్పేసి గిల్గిట్ బల్టిస్తాన్ని తీసుకెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పాడు. వాళ్ళు పిలిచి వాళ్ళకి అప్పచెప్పాడు. అంత ద్రోహం చేశాడు. సో ఈ బ్రిటిష్ వాళ్ళ ద్రోహాలు చాలా ఉన్నాయి మనకి చేసినవి. సరే, వాళ్ళ కర్మ వాళ్ళే పోతున్నారు ఇప్పుడు. అందుకే అడుక్కు తినే స్టేట్కి వస్తుంది బ్రిటన్ కూడా వెరీ సూన్. వాళ్ళు మిగతా వాళ్ళ మీద పడి బతకడం తప్ప ఇంకేం లేదు. కనుక ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం. మెయిన్ పాయింట్, స్టాట్యూ ఆఫ్ యూనిటీకి టూరిజం ఎక్కువ వస్తున్నారా, లేకపోతే తాజ్మహల్కి తగ్గుతుందా ప్రాముఖ్యత అనే విషయం. స్లోగా తాజ్మహల్కి ప్రాముఖ్యత తగ్గుతుంది, స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పెరుగుతుందని ఆశిద్దాం. అది అలా జరగాలి కూడా. అదండి విషయం. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. జై శ్రీరామ్.